నువ్వు కొడంగల్కి వస్తావా, కొడవలు పట్టుకొని వస్తావా? కేసీఆర్ దమ్ము సంగతి ఇప్పుడు ఇండియా అంతా చూసే, నువ్వు చూడన్నా నేను చూడన్నా. కేసీఆర్ దమ్మేందుకు ఎదురుగున్నదంతా కేసీఆర్ దమ్ము కాదు ఇది. ఈ దమ్ము గిట్ట గట్టిగా బయలుదేరితే దుమ్ము దుమ్మై. మనిషి అన్నప్పుడు మంచో చెడనో కొద్దిగా అంత ఉంటుంది. తిట్టేటోడు ఉంటాడు, ఎక్కిరిచేటోడు ఉంటాడు. నువ్వు ఏం చేసినా కూడా ఇప్పుడు సాయ పోసినామనుకో, కోపులో పోసి తక్కువ సాసరేది. నేను వెడ్డంలో కనబడుతున్నా, నాకు కాంతాన్ని తక్కువనా? నేను కోపు సాసరి ఇచ్చినామనుకో, నేను మోటు పాత మనుషులే కనబడుతున్నా. నాకు కప్పులు ఇస్తే సరిపోదా? తిట్టదాల్చుకున్నాడు, ఇట్లా తిరుగుతాడు అట్లా తిరుగుతాడు. వాడు ఎప్పటికి ఉండే ఉంటాడు. కాబట్టి నిజాన్ని మేము నరకలే, వట్టి మాటలు చెప్పలే. నేను అసెంబ్లీలో చెప్పిన 2 ఏళ్ల లోపల 24 గంటల కరెంటు తెస్తా అంటే పెద్ద మనిషి జానారెడ్డి లేచిండు, గజం ఎత్తి దుంకిండు. కేసీఆర్ 2 ఏళ్ళు కాదు, నువ్వు 4 ఏళ్లలో తెచ్చినా నేను ఇక కాంగ్రెస్ ఇచ్చి పెడతా, నీ గులాబీ కండువ కట్టుకొని నీకు ప్రచారం చేస్తాను మాట్లాడి పారిపోయింది. అది వేరే సంగతి. వాళ్ళకి నమ్మకం. 40 సంవత్సరాల ప్రజా జీవితంలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన చంద్రశేఖరరావు గారికి నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఎందుకంటే వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా. వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. వారి ఆరోగ్యం బాగుండాలి, ప్రజా జీవితంలో ఉండాలి, వారు ప్రజలకు ఉపయోగపడాలి. నేనంటే వాళ్ళ కొడుకు వచ్చంటాడు, ఆయన ఎందుకు వానికి రాడు, ఆయన రాడు, ఆయనతో ఏం పని ఉందా? నేపాల్లో కూడా ఇట్లనే రాజ్యం రాలేదని చెప్పి AK-47 అని చెప్పి డిన్నర్ అని పిలిచిండు ఫ్యామిలీలు అందరినీ. AK-47 పెట్టి 16 మంది పడపడ కాల్చేసిండు. ఇంక అందరూ వేరు కాబట్టి వాడు ఒకడే మిగిలిండు, వాడే రాజాడు నేపాల్కి. ఇట్లాంటివి ఆదర్శంగా తీసుకుంటారు. మేమేం చేస్తాం? మీ కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోవాలి, కుటుంబ పెద్దలతోనో కుల పెద్దలతోనో కూర్చొని పంచాయతీ తెంచుకోవాలి. తమ్ముడి చెల్లెలకు పంచాయతీ ఉంటే, బావబామర్దులకు పంచాయతీ ఉంటే ఎవరినో ఒకరిని కుల పెద్దనో కుటుంబ పెద్దనో పిలుచుకొని పంచాయతీలు తెంచుకోవాలి. కానీ ఈ వీధి భాగత్వాలనే ఓ దిక్కు బావ, ఓ దిక్కు బామర్ది, ఇంకో దిక్కు చెల్లె, ఈయన గల్లీలంట ఆమె ఢిల్లీలంట. ఏంటిది? తెలంగాణ సమాజం గమనిస్తలేదా? ఈ వీధి భాగవతాలు మంచివి కావు. 10 సంవత్సరాల అధికారాన్ని చెలాయించిండ్రు. 10 సంవత్సరాల తర్వాత ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, స్పష్టమైన తీర్పు. ఆ తీర్పును గౌరవించండి. ఇక ఇదొక మార్గం. రెండవది, సరే మీ లైన్లకే కొంచెం వస్తా, ఎప్పుడో ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా రామాట, ఎక్కడికొద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా, ఏం ప్రాబ్లం లేదు. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము. చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ వేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి. చంద్రశేఖరరావు